హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి ఇదిగో మీ అందరికీ ఒక విన్నపం. ఏమిటి అయ్యా అంటే, చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూస్తున్నారట. అయ్యా అమ్మా, మీ అందరికీ ఒకే విన్నపం. మీరు ఒకసారి సబ్స్క్రైబింగ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా. ఒక్కసారి మీరు అలా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే మరిన్ని వీడియోలు చేసే ఉత్సాహం నాకు ఉంటుంది కదా. కూతంత మీరు ఆలోచించి ఆ పనిలో మీరు ఉండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చే పని చెయ్యండి. నేను రాజమండ్రికి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పని చూస్తాను. ఇప్పుడు వైసీపీ ఇంకా చీప్ పాలిటిక్స్ మానలేదా అనిపిస్తా ఉంది. 2019 నుంచి 2024 వరకు ఏ పీకారు పక్కన పెడితే బాగా దెబ్బతినింది మాత్రం పవన్ కళ్యాణ్ గెలకడం వల్లే. ఈ విషయం 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నేతలు చెప్పినా మళ్ళీ బుద్ధి బుర్ర లేకుండా పవన్ మీద కారాలు మిరియాలు నోరుతా ఉన్నారు వైసీపీ నేతలు. ఈ పాత సింతకాయ పచ్చడి అడియాలకు నెరిసిన జుట్టుతో ఓ పాలేరు సదా సలాం కొడుతూ ఉంటాడు కదా. మీ మదిలో మెదిలిపోయిన ఆ ఇద్దరులో ఎవరో అని డౌట్ వచ్చి రావచ్చు. నిజమే, ఒకరు పేరుని నాని, మరొకరు రాంబాబు. అంబటే ఇప్పుడు పవన్ మీద విమర్శలు చేస్తా అంటూ ఎడమజేవి మీద జగన్ గారి బొమ్మ వేసుకుని వచ్చేసాడు. ఆయన బాధ ఏదో అయిందవరండి. ఇదిగో ఆంబోతు మొదలెట్టబోయ్ నీ రంకిలు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూ ఉంటే మరొక వైపున రాక్షసులు మాదిరిగా ఈ ఉద్యమాన్ని భంగపరచడానికి టీడీపీ కూటమి కలిసి నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా సైడ్ ట్రాక్ చేయాలని, ప్రజల దృష్టిని మరల్చాలని తన శక్తి వంచన లేకోకుండా కూటమి ప్రభుత్వంలోని భాగస్వామి పార్టీలన్నీ కూడా పనిచేస్తున్నాయి. సంవత్సరం 6 మాసాల క్రితం అంటే 18 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం కూటమికి అధికారం ఇస్తే ఈ 18 మాసాల్లో ఒక్క క్షణం కూడా ప్రజలకు మేలు చేసేటటువంటి రాజకీయం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చల్లేటటువంటి రాజకీయాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది? మీరు ఉద్యమాలు కూడా చేస్తారేటి నాకు తెలియదులే. జనానికైనా మీ ఉవ్వెత్తున ఎగసి పడిపోయే ఉద్యమం గురించి తెలుసా? చూడంబటే, నువ్వు రక్త కన్నీరు నాగభూషణం లాగా ఎటకరలాడినా శివరాఖరికి రక్త కన్నీరే మిగులుతుంది. ముందు అది తెలుసుకో. కోటి సంతకాల ఉద్యమం ఎప్పుడో నీరు గారిపోయింది. అయినా ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పకోడీ సామ్రాట్లను నెట్టుకుని ఉద్యమం చేసేస్తాం అంటే ఏందయ్యా అంబటి? జగనేమో ప్యాలెస్ లో కులుపుతాడు, పనికిమాలిన శాతనాయకులంతా రోడ్డు మీద పడి సంతకాల సేకరణ చేస్తారా? ఇది కదా అసలు శిశుల కామెడీ అంటే. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే, చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాల్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళితే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు, చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు, ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం గారు కాదు, డిప్యూటీ సీఎం కన్నా పోస్ట్ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు, అలాగే నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారు ఇండిగో వ్యవహారంలో ఎలా ఇరుక్కుని గిలగిలలాడుతున్నారో మనం చూసాం. నీ నోట్లో ఫినాయిల్ పోయ్యా ఏందేంది? జగన్ రెడ్డికి వ్యక్తిత్వం కూడా ఉందా? అదే సక్కంగా ఉంటే తల్లి చెల్లి ఆయన ఎందుకు వదిలిపోతారు? అదే ఉంటే తల్లి చెల్లి ఎందుకు సీకొట్టి రోడ్డు ఎక్కుతారు? లేనిదే అది ఇంకో మాట చెప్పు.
అయినా జగన్ ఇంక మారడా మారడా అని అడుగుతా ఉన్నా. జగన్ స్ట్రాటజీ ఏంటంటే కాపు నేతల్ని కాపులతో తిట్టించాలి, కమ్మ నేతలను కమ్మలతో తిట్టించాలి. ఇలా ఏ సామాజిక వర్గం వారిని ఆయా సామాజిక వర్గం నేతలతో తిట్టించి ఆనందపడటం జగన్ నైజం. అయితే ఇది ఓల్డ్ ఫార్ములా రా నాయనా. మరి అందువల్లే మనం 11 సీట్లకు అగాధంలో పడిపోయామని చెబుతున్నా వినకుండా మళ్ళీ అదే స్ట్రాటజీని వాడుతూ ఉన్నాడు. మార్పు రాకపోతే శాశ్వతంగా ప్రతిపక్ష హోదా లేకుండా బెంగుళూరు తాడేపల్లి సర్వీసులు చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పినంత మాత్రాన వింటాడని కాదనుకో, ఓ పాలసీ చెప్పెట్టుకు అట్టకపోతే అప్పుడు చూద్దాం. ఎంతకీ నువ్వు చెప్పదలుచుకుందేటి? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా మీద మీరు అనవసరంగా అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. నష్టపోయేది అంతిమంగా మీరే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏడ్చి మోకం గడుక్కుని మళ్ళీ ఏడ్చి పొగడు రాసుకున్నంత శాండాలంగా ఉందయ్యా అంబటి నీ వాగుడు. నిజంగానే కూటమి నేతలు జగన్ని తిడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే నష్టం వాటిల్లుతుందన్నప్పుడు మరి నీ ఏడుపేంది? నువ్వెందుకు ఆవేశపడి ఆయాసపడటం? జనం గమనిస్తారు. 2029లో వాళ్ళని ఓడిస్తారు కదా. మరి నీ ఒకదంపుడు ఉపన్యాసం ఎందుకు? వెనకటికి నీలాంటిడే కొంపకి నిప్పంటుకుందరా అంటే నాకు ఇంకా అంటలేదు కదా అని తాపీగా తాగాడట. అలా ఉంది నువ్వు చెప్పేది కూడాను. జుట్టు గాడ్డం మీసం తెల్లబడిపోయినా బుర్రకు బుద్ధి ప్రసాదించలేదేంటి దేవుడు? ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు? ఆల్రెడీ అన్నీ అయిపోయి ఊర పిచ్చికలేహం మీద ఆధారపడ్డ కూడా బుర్రకాయలో మ్యాటర్ లేకపోతే ఎట్టా అంబటి ఎంతకీ ఎందుకు వచ్చావు? మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. సరే, ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏమీ కాదు. ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటం ఆయనకి సర్వదా అలవాటు అయిపోయింది. పాపం కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్ని హామీలు ఇచ్చాము, ఆ హామీలు నెరవేర్చాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడు. 100% స్ట్రైక్ రేట్ అని 21 సీట్లు గెలుచుకున్నాము అంటే ఆ ఎమ్మెల్యేలను కూడా గాలికొల్లేశాడు, నియోజకవర్గాన్ని కూడా గాలికొల్లేశాడు. వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చాలా తంటాలు పడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నువ్వు రాంకుమోడికి ఎక్కువ ఉంచుకున్నోడికి తక్కువలో మారిపోయేవయ్యా అమ్మటి. అవతల రాష్ట్రం ప్రజలంతా పవన్ గ్రామాలన్నింటినీ రోడ్లు వేయించడానికి 2112 కోట్ల మేర నిధులు కేంద్రాన్ని ఒప్పించి తెచ్చాడు. శాబాష్ అంటుంటే నువ్వేంది ఇట్ట తేడాగా మాట్లాడుతూ ఉన్నావు? అంతేలే, తేడాగాడికి తేడా మాటలు కాకుండా మంచి మాటలు వస్తాయా? జగన్ని పవన్ ఏదో అన్నాడని గింజుకుంటా ఉన్నావే. మరి మీ బాసు పెళ్ళిళ్ళు పెళ్ళాలంటూ తాగినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావో? భారతీ సిమెంట్ కుక్కున్నావా? చెట్ట ఈపితే నీ చరిత్ర కట్టే కంపు ఎవరికి తట్టుకోలేరయ్యా. మూసుకుని అసలు మ్యాటర్లోకి రాంబట్టి. $9 9 అమెరికన్ నోట్లు పట్టుకున్నారు. దాని విలువ 70,000 లేదా 80,000 మధ్యలో ఉంటుంది. ఈ 9 నోట్లు ఇవాళ అంటే డాలర్ రేటు మారుతా ఉంది కాబట్టి దానికి 14 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను స్వామివారికి రాయించారు మా బోర్డు ఉండగా. ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి లేదు, ఆ చోరీకి పాల్పడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు స్వామివారికి ఇవ్వటం జరిగింది. అలా పోల్చినప్పుడు 14 కోట్లు $9 అంటే 80,000 రూపాయలు కంపేర్ చేసినప్పుడు ఓ చిన్న చోరీ జరిగితే 14 కోట్ల రూపాయలు కట్టించామనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే
సూడు గేదె అంబటి, నిన్ను ఆంబోతు అన్నందుకైనా కాస్త మగాళ్ళ మాట్లాడు. $9 కాదు అని 100 సార్లు నేనే చెప్పాను. $900 అంటే $100 నోట్లు 9. ఇది అనడం నీకు కూడా రాదు, మీ బాసుకు రాదు. కేవలం 9 నోట్లను జగన్ ఏడుస్తాడో నవ్వుతాడో అర్థం కాని ఓ ఎక్స్ప్రెషన్ పెట్టేసి ప్రెస్ మీట్లో తేలికగా మాట్లాడితే దాన్ని నువ్వు సమర్థిస్తావా? ఇప్పుడు నువ్వే కనుక వైసీపీలో లేవనుకో, కాసేపు జగన్ ఆ మాట అనగానే ఏమంటావు? చిన్నతోడి అంటావా? హిందూ దేవాలయంలో జరిగితే అది ఇంకోటి జరిగితే ఏమంటావు? అంతే, కేల్ కథం దుకాన్ బంద్. నువ్వు జగన్ ఏమన్నావో అదే కదా పవన్ కూడా అన్నాడు. ఆయన దేవుడు సొమ్ము రూపాయి తీసుకున్నా అది మహాపాపమే. ఆ సదరు రవికుమారే తాను దొంగతనం అని మహాపాపం చేశానని చెబుతా ఉంటే మీ జగన్ రెడ్డి ఏంటి చిన్న చోరీకే మేము 14 కోట్లు ఇప్పించామంటాడు. సరే, ఎవడైనా 80,000 రూపాయలు చోరీ చేసి 14 కోట్లు కడతాడా? అంటే ఈ తంతు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ చోరీలు అతగాడు ఎన్నో చేసి ఆస్తులు మూటగట్టుకున్నాడు. అవి 100 కోట్లలో ఉంటే రాయించుకున్నది ఎవరు? కేవలం 14 కోట్లే ఇచ్చి మిగిలిన బినామీల పేరిట రాయించింది ఎవరు? అది అసలు కేసు. అంతేగాని $900 మ్యాటర్ కాదు అంబోతూ. మొత్తానికి జగన్ తిట్టేసి నన్ను సాటిస్ఫై చేసేసావు. ఇక చాలు. తాడేపల్లి నుంచి నీకు ఫోన్ వస్తుంది, వెళ్ళి సంజాయిసి ఇచ్చుకో పోవయ్యా.